హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజైతే టమాటా చట్నీ చూపించబోతున్నాను. ఈజీగా 10 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు. ముందుగా కడాయి అయితే పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్స్ కంటే ఎక్కువ పట్టదు. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోనే మనము కొంచెం జీలకర్ర వేయాలి. ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఎందుకంటే టమాటా చట్నీకి జీలకర్ర ఎంతగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో ఇందులోనే మనం ముందుగా ఒలిచిపెట్టేసుకున్న ఒక 20-30 వరకు ఎల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే కేజీ టమాటాలను తీసుకున్నాను కాబట్టి ఇవైతే సరిపోతాయి. టమాటాస్ని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వీటిని ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. వీటిని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే అస్సలు ఉడకవు. చిన్నగా కట్ చేసుకున్న బెటర్. వీటిని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటా అయితే కొంచెం మగ్గిపోతుంది. సో ఇందులోనే మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు అయితే తీసుకోండి. ఒక 4-5 రెమ్మలు అలా తీసుకుంటే సరిపోతుంది. పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేనైతే తక్కువగా తీసుకున్నాను. మీరు తీసుకోవాలన్నంతగా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. తర్వాత చూడండి టమాటా అయితే మగ్గిపోయింది ఆల్మోస్ట్. సో ఇందులోనే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఇంకొంచెం ఎక్కువగా మగ్గుతుంది. నేను ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులో నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది. దీన్ని అయితే 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఇదైతే మగ్గిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా పచ్చిశనగపప్పు అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఒక 10 వరకు అలా తీసుకున్నాను నేను. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి వేసాను. కాకపోతే అవి ఎర్రగా అయిపోయాయి, పండిపోయాయి. సో అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి తీసేస్తే అవి కూడా మగ్గిపోతాయి. ఇందులోనే కొంచెం మినపప్పు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము టమాటాని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ టమాటా కూడా ఇందులోనే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టకుండా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం అయితే ఇంకో కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి మన గిన్నెలో తీసుకున్న ఈ పచ్చడిలోకి అయితే దీన్నంతా వేసేయాలి. ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి. ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.